నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. నువ్వు చారు గురించి ఎన్నోసార్లు చెప్పావు. నువ్వు అబద్ధం చెప్పవని తెలుసు. అయినా తన నటన నిజమని నమ్మి నీ మాటని కొట్టిపారేశానమ్మా. అయ్యో పెదనాన్న, మీరు ఇప్పటికైనా చారు గురించి నిజం తెలుసుకున్నారు. నాకు అదే చాలు. తను గుడిలో దేవుణ్ణి కూడా నమ్మించగలదు. అలాంటిది ఈ ఇంటి దేవుణ్ణి నమ్మించలేదా? కానీ పాపం అనేది ఏదో ఒక రోజు పండుతుంది కదా. తన పాపం పండింది, మన నుంచి దూరంగా వెళ్ళిపోయింది. నువ్వు కాపాడింది శ్రీనును, మీ కాపురాన్ని మాత్రమే కాదమ్మా, ఈ ఇంటిని కూడా. నేను కాపాడడం ఏంటి పెదనాన్న? ఈ ఇల్లు మీరు నిర్మించిన దేవాలయం. ఇక్కడికి వచ్చాకే అందరి జీవితాలు పరిపూర్ణమవుతాయి. రాజ్యాన్ని నిర్మించడం మాత్రమే రాజు బాధ్యత కాదు. ఆ రాజ్యాన్ని సస్యశ్యామలంగా చూసుకోవడం కూడా రాజు బాధ్యతే. ఈ విషయంలో నువ్వు, రామ నా వెన్నంటే ఉంటూ నా గౌరవాన్ని మరింత పెంచుతున్నారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ ఇద్దరూ నా కూతుళ్ళవడం నా అదృష్టం. అదేంటి పెదనాన్న, మేమేం చేసినా అది మీ దగ్గర నేర్చుకున్నదే. ఎంత కష్టం వచ్చినా సరే నీతి, న్యాయం, ధర్మం వదిలిపెట్టకూడదు అని మీరే చెప్పారు. మేము అదే ఫాలో అవుతున్నాము. మీ పాదాలే మాకు సరైన మార్గాన్ని చూపిస్తున్నాయి. ఆ పాదాలే మా గమ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. రాధ్య, నిన్ను చూస్తుంటే నా చెల్లి సంజయని చూస్తున్నట్టే ఉంది. తనెక్కడున్నా కుటుంబం గురించే ఆలోచించేది. ఇప్పుడు నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావు. నా బంగారు తల్లి, నీకు ఎవరి దిష్టి తగలకుండా ఆ దేవుణ్ణి నిన్ను చల్లగా చూడాలి. పొరపాటున శ్రీనుకి, చారుకి పెళ్లి చేసుంటే ఈ ఇంటి మీద జనం పెంచుకున్న నమ్మకమంతా పోయేది. అంతేకాదు, నీ జీవితం నాశనమయ్యేది. కానీ మా చేత ఆ తప్పు జరగనీయకుండా చేశావు. నిన్ను అభినందించడం తప్ప ఏం చేయగలను? పెదనాన్న, మీ ఆశీర్వాదం, మీ చల్లని చూపు చాలు. అబ్బా! నువ్వా ఆ ఇంటికొచ్చి నన్నే కొడతావా? అబ్బా, కొట్టకో, చంపేస్తాను. నొప్పిగా ఉందా? నా పాపని కిడ్నాప్ చేస్తే మరి నాకెంత నొప్పిగా ఉండాలి? మర్యాదగా నా బిడ్డని నాకు అప్పచెప్పు. నీకు కావలసిన తామ్రపత్రాలు ఆ రామలక్ష్మి దగ్గరున్నాయి. నీకేదైనా ఉంటే ఆ రామలక్ష్మితో నేరుగా పెట్టుకో. మధ్యలో నా బిడ్డేం చేసింది? దాన్ని కిడ్నాప్ చేశావు? ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు పాప మీద ప్రేమున్నట్టు మాట్లాడుతూ ఉంటే నవ్వొచ్చింది. అసలు ఆ బిడ్డ నీ కడుపున పడ్డమే నీకిష్టం లేదు. ఆ బిడ్డ ఏడుస్తుంటే నిన్ను పాలివ్వమంటే ఆస్తి రాసివ్వమన్న ఘాతకురాలివి నువ్వు. నువ్వొచ్చి నాకు చెప్తున్నావా బిడ్డ సెంటిమెంట్ గురించి? నిన్నేం చేస్తానో చూడు.
రామలక్ష్మి నువ్వా? ఎస్, నేనే. ఇంతవరకు నీ ముందు మాట్లాడింది అష్మిత అనుకున్నావు కదా? ఆ రోజు అష్మిత కూడా నీ దగ్గరికి నా రూపంలో వచ్చి నీ దగ్గరున్న తామ్రపత్రాలు కొట్టేసింది. ఇప్పుడు మోసపోయినట్టే ఆ రోజు కూడా మోసపోయావు. ఆ తామ్రపత్రాలు నా దగ్గర ఉన్నాయని నా వెంట పడ్డావు. నిజానికి ఆ తామ్రపత్రాలున్నది నా దగ్గర కాదు. నువ్వు నా వెంట పడాలని తెలివిగా అష్మిత నా రూపంలో వచ్చి తామ్రపత్రాలని కొట్టేసింది. అష్మిత ఎందుకలా చేస్తుంది? దానికి కావాల్సింది నీకు దక్కే నిధిలో వాటా కాదు, ఆ నిధి మొత్తాన్ని సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఇప్పుడు తామ్రపత్రాలు దాని దగ్గర ఉన్నాయి, నువ్వేమో నా వెంట పడుతున్నావు. అయితే ఆ అష్మితతోనే మాట్లాడతాను. అలాగా? ఫోన్ చెయ్యి. ఇప్పుడే చేస్తాను. అష్మిత, నాకంతా తెలిసిపోయింది. రామలక్ష్మి వేషంలో నువ్వొచ్చి నా దగ్గర తామ్రపత్రాలు కొట్టేస్తావా? అది మీకెలా తెలుసు? అది నేను కాదు. ఆ రామలక్ష్మి నాటక వాడుతుంది, అది నేను కాదు. మరి నువ్వు కానప్పుడు నీకెలా తెలుసని ఎందుకు అడిగావు? నేను కాదని ముందే చెప్పొచ్చు కదా. ఆ రోజు వచ్చింది నువ్వే. ఆ రోజు తామరపత్రాలు తీసుకెళ్ళింది నువ్వే. కాదు, నేను చెప్పేది వినండి. నాకంతా అర్థమైపోయింది. నాకేం చెప్పక్కర్లేదు. నీ పాప నీకు కావాలంటే తామరపత్రాలు తీసుకొచ్చి నాకిచ్చేయ్. నీ బిడ్డని కాపాడుకో. నేను నిజం చెప్తున్నాను, ఆ తామ్రపత్రాలు నా దగ్గర లేవు. అదంతా నాకు తెలియదు. తామ్రపత్రాలతో రా, పాపతో వెళ్ళిపో. వెయిట్ చేస్తూ ఉంటాను. హలో హలో. ఛ! తామ్రపత్రాలు తన దగ్గర లేవు అంటుంది కదా. అవి తన దగ్గర లేక కాదు, అది కడుపున పుట్టిన బిడ్డను కూడా వదులుకోవడానికన్నా సిద్ధపడుతుంది. కానీ తామ్రపత్రాలు అస్సలు నీకివ్వదు. ఇప్పుడు నువ్వు ఆ బిడ్డని చంపుతానని చెప్పినా ప్రయోజనం లేదు. ఎందుకంటే దానికి తన కడుపులో పుట్టిన బిడ్డ అన్న సెంటిమెంటే లేదు. ఆ తామ్రపత్రాలు నీకెట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. ఆ బిడ్డని మీరు ఉంచుకొని మీరు సాధించగలిగింది ఏమీ లేదు. మర్యాదగా బిడ్డని వదిలేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను. నీకు తామ్రపత్రాలు కావాలంటే దాన్ని పట్టుకో. నో.